శరవేగంగా విస్తరిస్తున్న విశాఖలో నానాటికి ట్రాఫిక్ ఇక్కట్లు పెరిగిపోతున్నాయి. దీంతో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై కూటమి సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో మెట్రో రైలు నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ పరుగులు పెడుతోంది. మొదటి దశలో చేపట్టే పనుల సమగ్ర ప్రాజెక్టు నివేదికకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అనుమతిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా పూర్తి కానుంది. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని మెట్రో మార్గాన్ని వేగవంతం చేసింది కూటమి సర్కార్. విశాఖపట్నంలో మెట్రోను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి డిపిఆర్స్ కూడా సిద్ధం చేసింది. ఫస్ట్ ఫేజ్ లో 3 కారిడార్స్ తో విశాఖపట్నంలో మెట్రో పరుగులు పెట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారీగా నిధులను సైతం కేటాయించింది. మరి ప్రభుత్వం చర్యలన్నీ కూడా వేగవంతంగా పూర్తయితే కనుక విశాఖపట్నంలో అతి త్వరలోనే మెట్రో అనేది పరుగులు పెట్టే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. మరి విశాఖపట్నంలో మెట్రో ఎక్కడెక్కడ రానుంది, మెట్రో ట్రైన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేను మీకు అందించబోతున్నాను. మీ అనురాధ. ఇక మొదటి దశ ప్రాజెక్టు 46.23 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఇందులో స్టీల్ ప్లాంట్, కొమ్మాది, గురుద్వారా, పాత పోస్టాఫీస్, తాటిచెట్లపాలెం, చినవాల్తేరు మార్గాల్లో 3 కారిడార్లు ఉంటాయి. వీటి మధ్య మొత్తం 42 రైల్వే స్టేషన్లు రానున్నాయి. ఇందుకు 11,498 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మొదటి దశలో స్టీల్ ప్లాంట్, కొమ్మాది మధ్య 34.40 కిలోమీటర్ల దూరం ఉంది. మొత్తం స్టేషన్లు 29 ఉండనున్నాయి. 3 కారిడార్లుగా ఏర్పాటు చేయనున్నారు. ఇక మొదటి కారిడార్లో స్టీల్ ప్లాంటు, వడ్లపూడి, శ్రీనగర్, చినగంట్యాడ, గాజువాక, ఆటోనగర్, బీహెచ్పీవీ, షీలానగర్, విమానాశ్రయం, కాకానీనగర్, ఎన్ఏడి, మాధవధార, మురళీనగర్, ప్రభుత్వ పాలిటెక్నిక్, కంచెరపాలెం, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వారా, మద్దులపాలెం, ఎంవీపీ కాలనీ, వెంకోజీపాలెం, హనుమంతువాక, ఆదర్శనగర్, జూ పార్క్, ఎండాడ, క్రికెట్ స్టేడియం, శిల్పారామం, మధురవాడ, కొమ్మాది స్టేషన్లు ఉంటాయి. ఇక సెకండ్ కారిడార్లో గురుద్వారా, పాత పోస్టాఫీస్ 5.08 కిలోమీటర్ల దూరంలో 6 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ద్వారకానగర్, ఆర్టీసీ కాంప్లెక్స్, డాబా గార్డెన్స్, సరస్వతి పార్క్, పూర్ణ మార్కెట్, పాత పోస్టాఫీస్ ఉంటాయి. మూడో కారిడార్లో తాటిచెట్లపాలెం, చినవాల్తేరు 6.75 కిలోమీటర్లలో 7 స్టేషన్లు ఉండనున్నాయి. ఇందులో రైల్వే న్యూ కాలనీ, రైల్వే స్టేషన్, అల్లీపురం కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, సంపత్ వినాయక్ నగర్, అలయం, సిరిపురం, ఏయు, చినవాల్తేరు ఉంటాయి. ఈ 3 కారిడార్ల నిర్మాణానికి 99.75 ఎకరాల భూమి సమీకరించనున్నారు. ఇందుకు 882 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో మెట్రో ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. దీనిపై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకుని మొదటి దశ పనులను వీలైనంత త్వరలో పట్టాలెక్కించాలని చూస్తోంది. మొదటి దశ ప్రాజెక్టులో సవరించిన మార్పులను ఇప్పటికే కేంద్రానికి సమర్పించారు. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే సాగర తీరంలో మెట్రో పరుగులు పెట్టనుంది. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 46 కిలోమీటర్ల మేర విశాఖలో మెట్రో పరుగులు పెట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం ఎక్కడెక్కడ స్టేషన్స్ రావాలి, ఎక్కడెక్కడ కారిడార్స్ నిర్మించాలన్న దాని మీద పూర్తి స్థాయి ప్లానింగ్ అనేది జరిగింది. మరి మెట్రో కనుక అందుబాటులోకి వస్తే భవిష్యత్తు విశాఖ అవసరాల కోసం ఉపయోగపడేలాగా, అలాగే ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేలాగా ఈ మెట్రో ప్రతిపాదన అనేది ప్రభుత్వం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మెట్రో వేగవంతంగా అందుబాటులోకి రావాలని ఇక్కడ ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జోసెఫ్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.